అందరికి ప్రైజ్ లార్డ్. నేను అభినయ్ దర్శన్. అయితే ప్రాముఖ్యంగా ఈ వీడియో ద్వారా మేమంతా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. భరోసా పార్టీని మార్చి 24వ తారీఖున కాకినాడలో మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్లో వేదిక మీద బహిరంగంగా అనౌన్స్ చేయడం జరిగింది. దీని మీద కొంతమంది అభ్యంతరాలని, అబ్జెక్షన్స్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని వీడియోస్ చేస్తున్నారు. పార్టీ 2019లో రిజిస్టర్ అయింది. అయితే ఆవిర్భావ సభ అని పెట్టారు. దానికి క్లారిటీ ఏమిస్తున్నానంటే, ఈ పార్టీ 2019లో ఢిల్లీలో రిజిస్టర్ చేయించారు. అప్పుడు ఈ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చింతల ఏసఐ గారు, ఆయన ఇప్పుడు మాట్లాడారు, మీరు విన్నారు. ఆయన ఈ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన ప్రకాష్ రావు గారు, ఇద్దరు కలిసి పార్టీ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే పార్టీని రిజిస్టర్ చేసిన తర్వాత కంటెస్ట్ చేయకుండా ఉంటే పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. కాబట్టి 2 సార్లు 3 సార్లు ఈ పార్టీ తరపున వీళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే పార్టీని అనౌన్స్ చేయలేదు, బహిరంగంగా అనౌన్స్ చేయలేదు. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి బాధ్యతలు నేను తీసుకున్న తర్వాత, నేను లీజుకు తీసుకోలేదు, ఈ పార్టీని అద్దెకి తీసుకోలేదు, ఈ పార్టీ కోసం నేను డబ్బులు ఇవ్వలేదు, ఈ పార్టీని నేను కొనను లేదు. వీరి ఆలోచనలు నా ఆలోచనలు ఒకటిగా ఉన్నాయి. కాబట్టి మా పోరాటం ఒకటే. కాబట్టి ఏ పార్టీ మాకు వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ నాయకుడు మాకు వ్యతిరేకం కాదు. మా ప్రయత్నం, మా పోరాటం, మా వ్యతిరేకత ఎవరి మీద అంటే అన్యాయం మీద, అవినీతి మీద, అక్రమాల మీద, అరాచకాల మీద, వీటి మీదనే మా పోరాటం. ఈ ఆలోచనలు కలిసినప్పుడు మేము డిస్కస్ చేసిన తర్వాత పార్టీ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్లో నేను తీసుకుంటానన్నా అని అడిగినప్పుడు వాళ్ళు కూడా చర్చించుకొని, సరే అభినయ్ దర్శన్ మనం అప్పచెప్దాం, పాదయాత్ర చేస్తున్నాడు కదా, ప్రజల్లో మంచి స్పందన ఉంది, సో మన పార్టీని ఆయన చేతుల్లో పెడితే ప్రజల్లోకి వెళ్తుంది అన్నటువంటి నమ్మకం వాళ్ళకు కలిగింది. కాబట్టి వారు నమ్మినందుకు నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి ఆంధ్రప్రదేశ్లో భరోసా పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు నా చేతిలో పెట్టినప్పుడు, అన్న పార్టీ 2019లో మీరు రిజిస్టర్ చేశారు కానీ అనౌన్స్ చేయలేదు. కాబట్టి కాకినాడలో 24వ తారీఖు ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి రోజున మన పార్టీని బహిరంగంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం, ఆ పేరుని మనం అనౌన్స్ చేద్దాం, ఆవిర్భావ సభగా పెడదాం అన్నప్పుడు వారు కూడా ఈ విషయానికి సంఘీభావం తెలిపారు. సరే తప్పుడు అలాగే చేద్దామన్నారు. 24వ తారీఖున ఆ మీటింగ్కి ఏసఐ గారు, ప్రకాష్ రావు గారు వీళ్ళు కూడా హాజరయ్యారు. నేషనల్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ గారు, గౌరవ అధ్యక్షులు గారు హాజరయ్యారు. కాకపోతే కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ని బట్టి వారు మధ్యాహ్నం చర్చిలో జరిగినటువంటి ఆ పార్టీ అనౌన్సింగ్ దానికి ఉన్నారు. కానీ ఈవినింగ్ బహిరంగ వేదికలో వాళ్ళు ఉండలేకపోయారు. కొన్ని ఇంపార్టెంట్ అనివార్య కారణాలను బట్టి వాళ్ళు ఉండలేకపోయారు. దాంతో కూడా కొంచెం అపార్థం కలిగింది ప్రజలు. వారికి అనిపించలేదు వేదిక మీద లేరే అని. వారే కనుక ఆ వేదిక మీద ఉండుంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు, ఎవరు దీని మీద వ్యతిరేకత చూపేవాళ్ళు కాదు. సో ఇది క్లారిటీ. ఇక రెండో విషయం ఏంటంటే, పార్టీకి సంబంధించినటువంటి ఒక వీడియో నేను చేశాను. భరోసా పార్టీకి సపోర్ట్ చేయండి అంటే ఒక వీడియో చేసి దాంట్లో నేను నా పర్సనల్ అకౌంట్, అంటే నేను రెగ్యులర్గా పెట్టే పర్సనల్ అకౌంట్ పెట్టడం జరిగింది. వాస్తవానికి పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్ ఆంధ్రప్రదేశ్లో మేము ఓపెన్ చేయడానికి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఒక 1 వీక్లో, కపుల్ ఆఫ్ డేస్లో పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేయడానికి అన్ని మాటలు అయిపోయాయి. కాకపోతే ఆ వీడియో నేను చేసినప్పుడు కొంతమంది నన్ను అడిగారు అకౌంట్ నెంబర్ పెట్టండి అని చెప్పి. అప్పుడు నేను పార్టీ అకౌంట్ నెంబర్ లేదు కదా అని చెప్పి, అవగాహన లోపం వలన నేను నా పర్సనల్ రెగ్యులర్గా ఎప్పుడు పెట్టేది అని చెప్పి రెగ్యులర్ అకౌంట్ పెట్టడం జరిగింది. వెంటనే ప్రకాష్ అన్న గారు ఫోన్ చేశారు, తమ్ముడా కొంచెం అకౌంట్ నెంబర్ పర్సనల్ ఉండకూడదు, మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, పార్టీకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు వెంటనే నేను దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియా ఆల్ ప్లాట్ఫామ్స్లో, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అన్ని వీడియోస్ని కూడా నేను ప్రైవేట్లో పెట్టడం జరిగింది. సో అది నేను సవరించుకున్నాను. నేను మొండిగా వాదించే వ్యక్తిత్వం నాది కాదు. సో ఆ తర్వాత నుంచి పార్టీకి సపోర్ట్ చేయండి అన్నటువంటి ప్రస్తావన నేను ఎక్కడ తీసుకురాలేదు. పార్టీకి సంబంధించిన అకౌంట్ ఓపెన్ చేసే వరకు భరోసా పార్టీకి సపోర్ట్ చేయమని నేను ఎవరిని అడగను, ఏ వీడియో కూడా పెట్టను. రెగ్యులర్గా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తాను. సో కొద్ది రోజుల్లో పార్టీ అకౌంట్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ఒకటే చెప్తున్నాను, అభినయ్ దర్శన్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు కాదు. అభినయ్ దర్శన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధ్యక్షులు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో వరకు మాత్రమే నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. నేషనల్ కమిటీలో కూడా నేను ఒక మెంబర్గా ఉన్నాను. కాబట్టి ఇది గమనించండి.
ఎవరికి ఎలాంటి అపార్థాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు ఉంటే దయచేసి కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు మీరు సంప్రదించవచ్చు. ఆల్రెడీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఏసఐ గారితో కొంతమంది ఫోన్లు చేసి మాట్లాడడం కూడా జరిగింది. మా మధ్యలో ఎలాంటి గొడవలు లేవు, అపార్థాలు లేవు, అపోహలు లేవు. వీఆర్ ఆల్ క్లియర్. మేము చాలా క్లియర్గా ఉన్నాం, చాలా మంచిగా ఉన్నాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కొంతమంది వీడియోలు పెడుతున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళకి పడట్లేదని. అలాంటి ఇబ్బందులు మా మధ్యలో ఏమీ లేవు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. కేవలం అన్న వాళ్ళని కలిసి కొన్ని విషయాలు మాట్లాడి మీ ముందుకు తీసుకురావడానికే హైదరాబాద్లో నేను రావడం జరిగింది. కాబట్టి దయచేసి అపార్థాలను విడిచిపెట్టండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. పర్సనల్ లైఫ్కి, పాలిటిక్స్కి ముడి పెట్టద్దు. పొలిటికల్ పార్టీకి, భరోసా పార్టీకి వ్యక్తిగత విషయాలకి ముడి చేయొద్దండి. ఎందుకంటే వ్యక్తిగత విషయాల్ని దయచేసి ఎక్కడ బయటకు తీసుకురాదు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. గతంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు నా లైఫ్లో కూడా ఉన్నాయి. అయితే వాటిని పార్టీకి ముడి పెట్టద్దు. నేను ప్రజల కోసం ఈరోజు అన్నింటినీ విడిచిపెట్టి, నా కుటుంబానికి కూడా విడిచిపెట్టి, నేను రోడ్ల మీద ప్రజలతో మమేకం అవటానికి, భరోసా పార్టీని ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్ళటానికి నా వంతు కృషి, శక్తి లోపల లేకుండా నేను కష్టపడుతున్నాను. దీనికి ఈ పార్టీని పాడు చేయటానికి, పొలిటికల్ విషయాల్ని మీరు నా వ్యక్తిగత గత విషయాల్ని జోడించద్దు అని ప్రేమతో మనవి చేస్తున్నాను. సో దయచేసి భరోసా పార్టీని ఆదరించండి. భరోసా పార్టీ అన్ని పార్టీల వంటిది కాదు. ప్రజల కోసం, ప్రజలతో మమేకమవుతూ, అన్యాయాల మీద పోరాటం చేస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా ఒక 5 ఎమ్మెల్యేలని అసెంబ్లీకి తీసుకెళ్లబోతున్నాం. పాదయాత్ర మరలా 4 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది, కొనసాగించబడుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అపార్థాలని, అభ్యంతరాలని విడిచిపెట్టి భరోసా పార్టీని ప్రోత్సహిస్తారని నేను ప్రేమతో ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.